బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై నటి కాదంబరి స్టేట్మెంట్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆమెతో లీగల్ టీమ్, హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ముందు జెట్వానీ వద్ద తాము స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు చెబుతుండగా ఆమె తరపున లాయర్ మాత్రం మొదట ఆమె ఉద్దేశం తెలుసుకోవాలని కోరుతున్నారు. కాగా లీగల్ టీంతో చర్చించాకే మీడియా ముందుకు వస్తారా, లేక స్టేట్మెంట్ ఇచ్చాక మీడియాతో మాట్లాడాలా వద్దా అనే దానిపై సైతం మరి కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మేడం జశ్వంత్ మేడం మీడియా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాం మేడం మీకోసం. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కాదంబరి జెట్వానీ మీడియా ముందుకు ఎప్పుడు రాబోతున్నారు, అలాగే స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకుపోతున్నారు? స్టేట్మెంట్ విషయంలో కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటి ఉదయం పూట నిన్న నైట్ హైదరాబాద్ చేరుకోవడం, హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం నవాటలకు కూడా చేరుకోవడం జరిగింది. స్టేట్మెంట్ విషయంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. సిపిని కలుస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతా ఉంది. అయితే సిపిని కలిసిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తారా, లేకపోతే ముందుగానే స్టేట్మెంట్ ఇస్తారనే దానికి కొత్త ఉత్కంఠ కొనసాగుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఇంకోటి విషయం కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ నటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాయర్స్ ఇద్దరు కూడా నవోటల్కి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ లాయర్స్ కూడా లీగల్ గా అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనే విషయంపై కూడా చర్చిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. దానికంటే ముందు మీడియాతో మాట్లాడాలా, లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సిపిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాలనే దానిపై కూడా ఇటు లాయర్స్ స్పందిస్తూ కూడా దానిపై కూడా చర్చించుకున్న తర్వాత లీగల్ గా ఎలా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తామంటూ కూడా లాయర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే నోటల వద్ద ఈ లీగల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాయర్స్ తో కూడా నటి ఏపీ అయినట్టు తెలుస్తా ఉంది. లీగల్ గా ఎలాంటి అంశాలపై చర్చించాలనే దానిపై కూడా సుదీర్ఘంగా వాళ్ళ ముగ్గురు మధ్య కూడా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.